హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వచ్చేసి నేను గుంత పొంగనాలు చేస్తున్నాను. పచ్చిమిర్చి, ఒక కరివేపాకు కట్ చేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసి ముందుగానే వేసుకున్నాను. తర్వాత దోశపిండి వేసుకొని, కొత్తిమీర వేసుకొని, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్ అన్నీ వేసేసి కలుపుకుంటున్నాను. తర్వాత పొయ్యి పైన పెన్నం పెట్టుకొని వేడైన తర్వాత వేడయ్యే వరకు ఇది కలుపుకుంటున్నాను. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత అన్ని దానిలోకి అదనే కొద్దిగానే వేసుకోవాలి. ఎందుకంటే నాస్టిక్ కాబట్టి ఈజీగా ఫ్రై అయిపోతుంది. చూడండి, కొద్దిగా తక్కువనే వేసుకోవాలి దానికంటే, ఎందుకంటే ఇవి పొంగుతాయి కాబట్టి. మూత పెట్టుకుంటే పొంగుతాయి, అందువల్లనే మూత పెట్టుకొని ఇవి చేసుకోవాలి. మూత పెట్టేసుకొని 2 minutes అట్లా పక్కన వదిలేసి మళ్ళీ వచ్చి ఒకసారి 2 sides అలానే కలుచుకోవాలి. అలా తిప్పేసుకొని అన్నీ ఈజీగా కాలిపోతాయి. మూత పెట్టుకుంటే మనకి ఆవిరితో బాగా మగ్గిపోతాయి ఈజీగా. చూడండి, 2 sides కూడా బాగా కాలిపోయినాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.